ఏంది? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదైతే మన బండి సర్వీసింగ్కి వచ్చింది. సో బండి సర్వీసింగ్కి వచ్చినందుకు మన చైతన్య కాడికి అయితే పోయినాక ఆయిల్ తీసుకున్నాము. అంకుల్ ఏమో ఇదే ఒరిజినల్ ఆయిల్ అని చెప్పేసి దీనిపైన అది చూపిస్తుండే ఇది చూపిస్తుండదు. తీసుకొని సీదా మనం వచ్చేసినాం అనుకో మెకానిక్ షాప్ కాడికి. సో అంకుల్కి ఇస్తే ఇదేం డబ్బా ఆయిల్ ఇది అది ఇది అంటుండు. తర్వాత గంప పట్టుకొని వచ్చి సీదా బండి కింద పెట్టి ఈతలుందా అవతలుందా అని చూస్తుండు. అంకుల్ మెకానిక్కే కానీ అంకుల్ షాక్ అయిపోయాడు. ఎందుకంటే అంకుల్కి కొత్త బండి కాబట్టి అర్థం కాలేదు, ఇది వచ్చిన కొత్త న్యూ మోడల్ హెడ్ స్మార్ట్ కాబట్టి. సో అట్లా ఇట్లా వేసి ఆయిల్ తీసేస్తుండు అంకుల్. ఆయిల్ తీసేస్తుండు, అది పానబెట్టి తిప్పుతుండు. అంకుల్ అయితే కొంచెం ఓల్డ్ కాబట్టి అయినా కూడా అంకుల్ బలం పెట్టి తిప్పి దానికి ఆయిల్ అంతా తీసేసిండు. అంటే సెకండ్ సర్వీసింగ్ ఇది. ఆయిల్ తీసేసినాక ఆయిల్ అయితే వస్తుండే అంకుల్తోనే చేపిస్తుంటే అంకుల్ ఒక్కొక్క మధ్యలో ఒక్కొక్క డైలాగ్ ఇట్లా వేస్తుండే, ఇట్లా పటాకి వేసినట్టు వేస్తుండు. ఆ పటాకి కాలేగానే మాకేమో నవ్వు వస్తుంది. ఉంచు గంప పడేసా అంకుల్ పైన నువ్వు. సో ఇట్లనే బండి కూడా కొంచెం మట్టి గిట్టి బురదలా గిట్లదా పడి మొత్తం వాషింగ్ కూడా చేపియాలి. సో ఆయిల్ అయితే తీసేసిండు. మా దోస్తుగాడు అయితే బండి నమ్ముతుండే. ఎట్లా నమ్ముతుండే అంటే అంకుల్ పైన పడేయాలా అని 3-4 సార్లు అడిగిండు ఒప్పుకుంటానే ఆడు. నా బండికి ఏమి చేయకరా భయ్, నువ్వు అంకుల్ ఏమైనా వేసుకోరా అయ్యా అని ఇష్టం. ఇక మనం ఏమంటాం బాయ్. ఇక మా దోస్తులు అయితే ఆయిల్ తీసిరు. దానికి టోకన్ ఉంటుందా అని అడిగిన. టోకన్ దీనికి ఎందుకు వస్తుంది అయ్యా, ఒరిజినల్ దానికి వస్తుంది అంటున్నా అంకుల్ అయితే ప్రేమతోని. సో ఆయిల్ అయితే ఊసేస్తుంది. ఇప్పుడు మనకి కొత్తగా ఫ్రెష్ ఉంటుంది. ఎట్లా తెలుసా, మొత్తం పొయ్యానో వద్దా అని ఆలోచిస్తుండు. ఇదేనా ఇది అది కాదా అని. సో పోసినాక ఆ డబ్బానైతే అంకుల్ అయితే వాడేసిండు. తర్వాత మళ్ళీ మా దోస్తులు తీసుకొని దాంట్లో ఎంతనో అంత ఆయిల్ ఉంటుంది, బ్రేక్ అన్నా మంచిగా ఫ్రీ అవుతుంది అని చెప్పేసి ఇంత ఆయిల్ కూడా వేస్ట్ చేస్తారు చూసిరా. తర్వాత నా పైన పోస్తున్నాడు మెల్లగా. సో ఇంకేంటంటే మన సైడ్ ఫిట్టింగ్ కూడా ఉంది. అలా మిర్రర్ అయితే ఊసిపోయింది. మిర్రర్ కొంచెం లూజ్ అయింది అక్కడిక్కడ అవుతుంటే అంకుల్కి మిర్రర్ కూడా టైట్ చేయాలంటే దీనికి కూడా ఎక్స్ట్రా అయితే మనీ అంటుండే మళ్ళీ దానికి కూడా కలిపి. సో ఫైనలీ సర్వీసింగ్ అయితే అయిపోయింది. సర్వీసింగ్ అంటే టైంలో ఆయిల్ చేంజ్ చేసి మిర్రర్ ఫిట్టింగ్ చేసి బ్రేక్ టైట్ చేసిన తర్వాతకి పైసలు ఏమున్నాయో మన దోస్తుగాడు ఇచ్చేసేస్తాడు. ఇట్లా చిట్కేసేసరికి ఇచ్చేసేయాలి అట్లా.